శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇక్కోంకార్ ఓం తత్సత్ வாழ்க వళముడన్. భాగవత ప్రవచన వాహినికి అందరికీ పునఃస్వాగతం. మనం నిన్న చెప్పుకున్నటువంటి సంభాషణలో వేదవ్యాసుడు చిత్త విశ్రాంతి పొందడం కోసం గాను నారదుని యొక్క ఆశీర్వచనం మేరకు, నారదుడు చెప్పినటువంటి విషయాల మేరకు విష్ణుని యొక్క గుణాలను కీర్తించడానికి పూనుకొని భాగవతం రాశారు అని మనకు అర్థమైంది. ఇక్కడ వేసుకోవలసిన ఒక ప్రశ్న, నారదుడు ఎవరు? నారదుడు ఎందుకు వేదవ్యాసుడి దగ్గరికి రావాల్సి వచ్చింది? మిగతా నరసింహుడో, రాముడో, కృష్ణుడో ఇలాంటి వాళ్ళు ఎవరో రావచ్చుగా, మరి నారదుడు మాత్రమే ఎందుకు వచ్చాడు? ఇక్కడ మనం ప్రధానమైన అంశాన్ని ఒకటి గమనించాలి. ఈ నారదుడు కాలము పుట్టక మునుపు నుంచి ఉన్నాడట. కాలము పుట్టక మునుపు నారాయణుడివి 6 అవతారాలు ఉన్నాయి. 6 అవతారాల్లో 6వ దత్తాత్రేయుడు, 5వది కపిలుడు. ఇలాగ ఈ అవతారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో 3వది నారదుడు, 4వది నరనారాయణుడు. ఇలాగ వీళ్ళ అవతారాలను కూడా కాలానికి ముందు నుంచి ఉన్నటువంటి ఒక విద్వత్తుని అందరికీ అందించడానికి నారదుడు ఏర్పడ్డాడు. అంటే నారదుడు ద్రవ్యరాశి కాదు, నారదుడి శక్తి కాదు, నారదుడు కేవలం శూన్యం నుంచి ఆవిష్కృతమైన ఒక మహా జ్ఞానబోధ. ఆ శూన్యం యొక్క స్థితి కాలము లేదు, అక్కడ పక్షము లేదు, వారము లేదు, తిథి లేదు, నక్షత్రము లేదు. అటువంటి స్థితి నుంచి ఆ పురుషోత్తమతత్వమే తాను ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి, ప్రపంచంలో జ్ఞానాన్ని అందరికీ అందించడానికి తాను నారదుడు అనేటువంటి ఒకనొక సాంకేతికమైనటువంటి స్థితిని వచ్చింది. ఏ జ్ఞానం ఇస్తోంది? అది కాలాతీతమైన జ్ఞానాన్ని నారదుడు ఇస్తాడు. ఏ జ్ఞానం అవతారమూర్తిగా ఉండదో, ఏ జ్ఞానం అంశగా ఉండదో ఆ జ్ఞానాన్ని అందించడానికి పూనుకున్నవాడు నారదుడు. ఈ నారదుడు తన యొక్క పూర్వజన్మ విషయాన్ని వేదవ్యాసుని చెప్తాడు. అది చాలా చక్కగా, అందంగా, హృద్యమైనటువంటి మార్గం. ఆ మార్గాన్ని చూసినట్లయితే మనం కూడా ఎప్పుడు నారదుడు అవుతాము అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తాం. అలాగా ఆయన నారదుడు అయ్యాడు అనేటువంటి దాన్ని అక్కడ ఆ కథలో భాగవతంలోనే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలని ఈ పూట కొంచెం సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. అనగా ఒక వేదవాదుల యొక్క కుటుంబం ఉంటుంది. వేదవాదులు అంటే ఎవరైతే జ్ఞానపరమైన చర్చలు చేస్తుంటారో వాళ్ళని వేదవాదులు అంటారు. మరి కొంతమంది బ్రహ్మవాదులు అని ఉన్నారు. ఎవరైతే బ్రాహ్మీమయ స్థితిని గురించి చర్చిస్తారో వారిని బ్రహ్మవాదులు అంటారు. ఈ అతీతమైనటువంటి ఒకనొక జ్ఞానస్థితిని గురించి చర్చించే ఆ వేదవాదుల కుటుంబంలో ఒక దాసి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు ఈ దాసి యొక్క ప్రేమను ఎంతో విశేషంగా పొందాడు. ఆ తల్లి ప్రేమను చొరగొన్నటువంటి ఆ కుమారుడు ఆడుకుంటున్నాడు, క్రమంగా పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. బాల్యం తాలూకు చేష్టలేమీ కూడా ఆయనలో కనపడటం లేదు. ఈ పరిస్థితుల్లో కొంతమంది అక్కడికి చాతుర్మాస్యం కోసం వచ్చారు. చాతుర్మాస్యం అంటే సామాన్యంగా పరివ్రాజక జీవనం గడిపేవాళ్ళు వర్షకాలంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి నివాస స్థానాల్లో ఉంటారు. ఆ వర్ష ఋతువు, శరదృతువు ఆ కలిసేటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకంతో విడిది చేస్తారు. ఆ విడిది చేయడం అనబడేటువంటిది సామాన్యంగా శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో, ఆశ్వయుజ మాసంలో, కార్తీక మాసంలో జరుగుతుంది. ఈ 4 మాసాల్లో కూడా వాళ్ళు ఒక పరిమితమైనటువంటి స్థితిలో ఉండి, ఆ పరిమితమైనటువంటి వసతిలో ఉండి
అపరిమితమైనటువంటి ఆ పురుషోత్తముని కీర్తిస్తూ ఆ కీర్తనల్లో తమను తాము విస్మరిస్తూ ప్రకృతిలో అంతవరకు చూసినటువంటి ఆ భగవతత్వాన్ని తమ శరీరంలో చూసుకుంటూ శరీరాన్ని మరచి మనస్సును మరచి భావాలను మరచి ఊహలను మరచి అన్నిటినీ కూడా సన్యస్తము చేసి హరిమయము చేసి ఆ హరిమయమైనటువంటి ఒకానొక స్థితిలో వాళ్ళు జీవిస్తుంటారు. ఆ రకమైన వాళ్ళందరికీ కూడా స్థూల శరీరం ఉంది కాబట్టి కొంతమంది గృహస్థుల యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా నివసిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లవాడు కూడా సేవ చేశాడు. ఏ రకంగా సేవ చేశాడు? ఆటలు మర్చిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఆటలు మర్చిపోయాడు, మాటలు మర్చిపోయాడు. వాళ్ళనే చూస్తున్నాడు, వాళ్ళు చెప్పిన వింటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అనిపించడం లేదు కూడా. వాళ్ళ మాటలు అర్థం కావడం లేదు, అయినా వింటూనే ఉన్నాడు. అలాగ వినగా 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 వాళ్ళ మధ్యలో తినడం వదిలేయడం ఇవన్నీ చేస్తున్నారు. వాటినే మళ్ళీ తాను తిన్నాడు. ఆ తిన్న తర్వాత అక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఆ రకంగా 4 నెలలు గడిచింది. ఆ 4 నెలలు గడిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఈ పిల్లవాడిని చూసి దగ్గరికి తీసి లారించి ఒక రహస్యమైన ఉపదేశం చేశారు. అంతే. అప్పట్లో అతనిలో గొప్ప మార్పు వచ్చింది. అసలు విశ్వాన్ని చూడలేదు, విష్ణువుని చూడలేదు, విష్ణు తత్వాన్ని చూడలేదు, కాలాన్ని చూడలేదు. వాటన్నిటికీ అతీతమైనటువంటి ఒకానొక స్ఫూర్తిని ఒక క్షణకాలం పొందాడు. ఆ పొందినటువంటి స్ఫూర్తితో ఈ ప్రపంచం అంతా కూడా తాను కాదు, తాను వేరు, ఈ శరీరం వేరు, ఈ ప్రపంచం వేరు, ఈ దృశ్యం వేరు, ఈ ద్రష్ట వేరు, దృక్కు వేరు అనే ఒక ప్రత్యేకమైన భావన ఏర్పడింది. ఆ భావనతో దేని పట్ల కూడా అతనికి తగులుకోవడం జరగలేదు. అంటే సంగమం పోయింది. సంగమం ఎప్పుడైతే పోయిందో భగవద్గీతలో చెప్పినట్టుగా సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ అని చెప్పేసి అంటారే. ఆ సంగమం వల్ల వచ్చే ఈ దోషాలన్నీ కూడా ఆయనకు లేకుండా పోయాయి. కానీ ఇంకా ఆయనకి శరీరం ఉంది. ఆ శరీరంలో అమ్మ ఉంది. ఆమెని విడవడానికి వీల్లేదు, ఆమె ఈయన్ని విడవడానికి వీల్లేదు. ఆ రకమైన సంబంధంతో ఆమె వచ్చేది, ఈయనకి స్నానం చేయించేది, ఆదరించేది, ముద్దు పెట్టుకునేది, తల దువ్వేది, అన్ని రకాల లీలలు చేసేది. ఈయన ఏమీ పట్టనట్టు ఊరుకునేవాళ్ళు. వాళ్ళ అమ్మ చేసుకుంటుంది, అంతవరకే కదా, నాకు సంబంధం లేదనుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఓ రోజు రాత్రి వాళ్ళ అమ్మగారు పాలు పితకడానికి వెళ్ళింది. పాలు పితకడానికి వెడితే ఒక పాము గరిచింది. ఆ పాము గరిచేటప్పటికీ ఆమె చచ్చిపోయింది. చచ్చిపోతే ఎవరైనా పిల్లవాడు, ఆ వయసు పిల్లవాడు అమ్మ చచ్చిపోతే అమ్మ చచ్చిపోయిందని చెప్పేసి గోల పెడతారు. కానీ ఈయన ఆ రకమైనటువంటి భయం కానీ, భ్రాంతి కానీ, మోహం కానీ, ఆవేశం కానీ, దుఃఖం కానీ ఏమీ లేదు. సరి కదా, ఆమె బంధం వదిలిపోయింది అనుకున్నాడు. ఆమె వచ్చిన తామని ఆమె వెళ్ళిపోయింది అనుకున్నాడు. ఇప్పుడు మరి నాకు తామేమిటి అనుకున్నాడు. ఆ మునులు చెప్పింది మళ్ళీ గుర్తుకొచ్చి మనసులో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత నా మనసులో ఉన్నటువంటి విష్ణువు విశ్వమయుడు కదా, ఈ విశ్వం అంతా కూడా విష్ణువు ఉంటాడు కదా, అటువంటిప్పుడు ఈయన ఎక్కడ చూడవచ్చు అని చెప్పేసి ఆయన ఉత్తరాభిముఖంగా ఉంటాడనే ఉద్దేశంతో ఉత్తరం వైపు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ప్రకృతిలో ఉండే అన్ని రకాలు చూశాడు. ఆయన చెట్లను చూశాడు, చేమలను చూశాడు, జంతువులను చూశాడు, పక్షులను చూశాడు, కొలను చూశాడు, పర్వతాలను చూశాడు, అనేక రకాలైనటువంటి ధాతువులను చూశాడు, అనేక రకాల లీలలను చూశాడు, మారుతున్నటువంటి అన్నిటి చూశాడు. అన్నిటి పట్ల సమదృష్టితోనే ఉన్నాడు. అది శీతం కావచ్చు, ఉష్ణం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఎత్తు కావచ్చు, పల్లం కావచ్చు, సజలం కావచ్చు, అజలం కావచ్చు, అన్నిటి పట్ల ఒకే స్థితిలో ఉన్నాడు. ఉండి ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఆ నారాయణుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించడం మొదలుపెడితే ఆయన గబుక్కుని హృదయంలో మెదిలాడు నారాయణుడు. మెదిలిన తర్వాత ఆ నారాయణుడు ఎక్కడున్నాడని చెప్పేసి మళ్ళీ చూడడం మొదలుపెట్టాడు. చూడడం మొదలుపెట్టినప్పుడు కనపడకుండా పోయాడు. ఆయన ఏమైపోయాడని వెతుకుతున్నాడు. ఆ వెతుకుతుండేటువంటి పరిస్థితుల్లో ఎంతైనా దేవులాడినా దొరకని వాడే దేవుడని జిల్లేళ్ళ మూడు అమ్మగారు అన్నట్టుగా ఈ దేవులాడు తినే ఉన్నాడు, కానీ ఆయన దొరకలేదు. అప్పుడు ఆయనకు ఒక వాక్కు వినపడింది. ఏమని? నాయనా,
నీవు అప్పుడే నా దగ్గరికి వచ్చే అర్హత లేదు, నీకు ఇంకా కామ క్రోధ లోపమోహ మదమాశ్చర్యాలు ఏమీ కూడా చచ్చిపోలేదు. అటువంటి కుయోగులకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కనపడను. నువ్వు అవన్నీ కూడా వదిలించుకున్న తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావు. అందువల్లే నువ్వు ఇంతవరకు చేసిన మార్గం బాగుంది కాబట్టి నీకు ఆ మార్గంలో కొనసాగమని చెప్పడం కోసం నేను నీకు ఈ తక్షణం ఒక్క క్షణకాలం నీకు చూపించాను నా గురించి అని చెప్పేసి అన్నాడు. అంతే, నారదుడు అలా కొన్ని యుగాల పాటు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి విష్ణుమూర్తి నిద్రపోయినప్పుడు బ్రహ్మ కూడా నిద్రపోయినప్పుడు ఆ బ్రహ్మ యొక్క నిశ్వాసం ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళి బ్రహ్మ మళ్ళీ సృష్టి తీయడానికి వచ్చినప్పుడు మళ్ళీ వెలుపలికి వచ్చి ఆ తర్వాత విష్ణుమయమైనటువంటి ఈ జగత్తునంతా కూడా కీర్తిస్తూ వచ్చాడు. ఇది నారదుడి కథ. ఈ నారదుడి కథలో తెలుసుకోవలసిన విషయం ఏమిటి? ఒక తల్లి కొడుకు అనబడేది సృష్టి యొక్క ధర్మం. అదే రకమైన ఈ పరిస్థితిలో విశ్వవ్యాపమైన వైష్ణవతత్వం. ఇక్కడ మారుతున్న విషయాలు రెండు, ఒకటి కుమారుడు, రెండు తల్లి. అది ద్రవ్యరాశి ఏర్పరచుకున్న సంబంధం. మరి మారందేది విశ్వవ్యాప్తమైన వైష్ణవతత్వం. ఆ వైష్ణవతత్వం మారదు అని తెలుసుకోవడానికి కావాల్సింది ఏమిటి? గురువు యొక్క ఉపదేశం. ఈ గురువు యొక్క ఉపదేశం అతను ఎప్పుడు పొందాడు? ఆటలాడడం మానేశాడు, అంటే విపర్యయం లేదు. మాట్లాడడం మానేశాడు, మౌనం వచ్చింది. పరిశీలించడం మొదలుపెట్టాడు, చూస్తున్నాడు. అంతా అవగాహన చేసుకుంటున్నాడు. ఆ అవగాహనలో ఒక రకమైనటువంటి ధ్యానం ఏర్పడింది. ఆ ధ్యాన స్థితిలో అతను గురువుల యొక్క బోధలు వింటున్నాడు, శ్రవణం జరుగుతోంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ మిగిలిపోయినటువంటి వస్తువులు తీసుకుంటున్నాడు. గురువు యొక్క ఉచ్ఛిష్టాన్ని భోజనం చేశాడు. అంటే గురువు యొక్క స్థితిని తీసుకోవడానికి కావలసినటువంటి బాహిరమైనటువంటి అర్హతలన్నీ వచ్చేసాయి. ఈ బాహిరమైన అర్హతలన్నీ ఎప్పుడైతే వచ్చాయో అతడి యొక్క మనస్సు గురువు యొక్క ఉపదేశాన్ని పొందడానికి యోగ్యమైంది. ఆ యోగ్యమైన మనస్సులో ఇంకా మలం ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది. కానీ కొంత పరిశుద్ధత వచ్చింది. ఆ వచ్చిన పరిశుద్ధతలో అతన్ని ఆ గురువుని ఇనిషియేట్ చేశారు. వాళ్ళు చూశారా, చెప్పారా? ఏం చెప్పారు? రహస్యమైనటువంటి విజ్ఞానాన్ని చెప్పారు. ఆ రహస్యమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది చెప్పిన వాడికి తెలుస్తుంది, విన్నవాడికి తెలుస్తుంది, మూడో వాడికి తెలియదు. అందువల్ల అతను అక్కడ చూశాడు, విన్నాడు, గ్రహించాడు, హృదయంలో పెట్టుకున్నాడు. అంతే, ఆ ఇల్లు దేవాలయం అయిపోయింది. లోపల విష్ణుమూర్తి వచ్చి కూర్చున్నాడు. ఆ వచ్చినటువంటి విష్ణుమూర్తి స్వరూపంలో ఈయనకి తెలియదు, ఆయనకి తెలియదు. ఆ చెప్పిన ఆయనకి అంతకంటా తెలియదు. ఆ చెప్పిన ఆయనకి ఏం గుర్తు? విష్ణుమూర్తి ఉన్నాడని గుర్తు. తీసుకున్న వాడికి ఏం గుర్తు? ఆయన నాకు చెప్పాడని గుర్తు. మరి గుర్తు ఎక్కడ కనపడుతోంది? హృదయంలో ఆయన దాక్కున్నాడని గుర్తు. కాబట్టి తాను మళ్ళీ తిరిగి అంతర్ముఖుడయ్యాడు. ఈ అంతర్ముఖుడై ఉత్తరాభిముఖంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. అంటే భూమి యొక్క ఆకర్షణ నుంచి, గ్రహముల యొక్క ఆకర్షణ నుంచి, కాలము యొక్క ఆకర్షణ నుంచి, వస్తుద్రవ్యరాశి వికారముల యొక్క ఆకర్షణ నుంచి తనను తాను వేరు చేసుకుని వెడుతూ వచ్చాడు. ఆ రకంగా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆకర్షణ, వికర్షణ అనేటువంటి వాటికి స్పందన, ప్రతిస్పందన, బింబము, ప్రతిబింబం అనేటువంటి ద్వంద్వాలకు అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు విష్ణు అయ్యా నేను ఉన్నాను అని చెప్పాడు. ఇంత సాధన చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కొన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది. అక్కడ ఇంకో మాట చెప్పాడు విష్ణుడు రహస్యంగా. ఏమన్నాడంటే, నాయనా నువ్వు అసలు నేను ఉన్నానో లేదో అని ఒక సందేహం కలగకుండా నేను ఉన్నానని నీకు చూపించాను. రెండవది ఈ జన్మలో పొందక్కర్లే, ఇంకో జన్మలో కూడా తర్వాత నువ్వు పొందుతావు. ఎక్కడ ఆగిపోయావో అక్కడే మొదలు పెడతావు. అందువల్ల ఈ జన్మలో నువ్వు పొందలేదు, నువ్వు కలత పొందనక్కర్లేదు. నువ్వు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు నీకు ఏం రావాలో అదే వస్తుంది అనేటువంటి భావాన్ని చెప్పారు. ఇది చాలా గొప్ప ఎష్యూరెన్స్. కలియుగంలో ముఖ్యంగా ఉండే జనాలకి ఇది చాలా ఎష్యూరెన్స్. మనం చాలామంది ఈ జన్మలోనే ఏదో సాధించేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనలాంటి వాడికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఆయన ఎవరంటే త్రైలింగ స్వామి గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన 278 సంవత్సరాలు బతికారు. 278 సంవత్సరాలు బతికిన ఆయన కాశీలో ఉన్నప్పుడు శ్యామాచరణ లాహిరి మహాశయులు నమస్కారం పెట్టేవారు. ఆయన వయసు 50 ఏళ్ళు, ఈయన వయసు 278 ఏళ్ళు. మిగతా వాళ్ళందరూ ఈయన సపోర్టర్స్ అందరూ కూడా అడిగారు ఆయనకి ఎందుకు నమస్కారం పెడుతున్నారని. పిచ్చివాడా, ఏమీ లేదని తెలుసుకోవడం కోసం గాను నేను నా బట్టలు కూడా ఊడదీసేశాను. అయినా నాకు అవునో ఉందో లేదో నాకు అర్థం కాలేదు. ఆయన దేవుడి కాళ్ళు పట్టుకున్నటువంటి పిల్లి కూనలాగా ఆయన కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆయన ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పి కూర్చోబెట్టాడు. అందువల్ల ఆయనకు రావాల్సిన జ్ఞానం వచ్చింది, అందుకు ఆ జ్ఞానానికి నేను నమస్కారం పెట్టాను అన్నాడు.
దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని చెప్పేసి అంటే మనం కలియుగంలో ఉన్న ఒక ఉదాహరణ చెబుతున్నాం మీకు. అదేవిధంగా ఈ కలియుగంలో మనం ఉంటున్నప్పుడు ఈ నారదుల వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఒకటి, విపర్యయం ఉండకూడదు, వికల్పం ఉండకూడదు, మౌనం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఆత్మసమర్పణ ఉండాలి. ఆ ఆత్మసమర్పణ ఉన్నప్పుడు గురువు వేరు తాను వేరు అనే భావం పోతుంది. ఎప్పుడైతే ఆ అద్భుతమైనటువంటి స్థితి ఏర్పడుతుందో గురువు ఉపదేశాన్ని ఇతడు అందుకునేటువంటి లెవెల్కి వస్తాడు. అప్పుడు గురువు ఇతనికి ఉపదేశిస్తాడు. ఏ రకంగా భూమిలో వేసినటువంటి ఒక విత్తు చక్కటి నీరు, గాలి, సూర్యరశ్మి సోకడంతో అది అంకురించి ఒక పెద్ద వృక్షం అవుతుందో, ఈ రకమైనటువంటి ఒక భాగవత భావంలో, భక్తి భావంలో, ఆ భక్తి అనబడేటువంటి ఒక ఎయిర్ కండిషన్డ్ స్టేటస్లో ఈ విష్ణువు అనేటువంటి ఒక మొలక అది త్రివిక్రమ స్ఫూర్తిని పొందినప్పుడు ఆయన హృదయం అంతా కూడా స్పందించిపోయింది. ఆయన యొక్క 33 వెన్నుపూసలు కూడా మొత్తం అన్నీ కూడా నాదాన్ని పలకడం మొదలుపెట్టాయి. 6 చక్రాల్లోంచి కూడా శబ్దం అంతా కూడా అనాహతంగా వచ్చింది. ఆ రకమైనటువంటి వాడే నారదుడు. నారదుడిలో యోగం ఉంది, నారదుడిలో భక్తి ఉంది, నారదుడిలో జ్ఞానం ఉంది. ఈ నారదుడిలో ఒక బాహిరమైనటువంటి స్ఫురణ ఉంది, ఆంతరంగికమైనటువంటి గెస్టేషన్ ఉంది, కాస్మిక్ పరమైనటువంటి ఒక పరిణామం ఉంది. ఇన్ని పరిణామాలు కలిగినప్పుడే ఆయన కాలము లేదు, లోకము లేదు, జనులు లేరు. అందువల్ల విష్ణువు దగ్గరికి వెళ్ళగలిగాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళగలిగాడు, ఇంద్రాది దేవతల దగ్గరికి వెళ్ళగలిగాడు, సామాన్య మానవుల దగ్గరికి రాగలిగాడు, అసురుల దగ్గరికి రాగలిగాడు, భూమి పాతాళము స్వర్గము అన్నీ కూడా విహరించగలిగాడు. అంటే అవధులేమీ కూడా లేవు. ఆ అవధులు ఎప్పుడు ఏర్పడతాయి? కాలము చేత అవచ్ఛిన్నమైన స్థితిలో ఏర్పడతాయి. ఆయన కాలమే లేదు. కాలమే లేనప్పుడు మరణము లేదు, పుట్టుక లేదు, ఉన్నటువంటిది ఒకటే శబ్ద బ్రహ్మము, ఆ పరమమైనటువంటి విజ్ఞానము. ఆ పరమమైన విజ్ఞానాన్ని ఎవరు గుర్తిస్తారో, ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన తట్టి లేపి మళ్ళీ తిరిగి 10 మందికి అందజేస్తారు. ఇదే సాధన అవసరం లేకుండా గురువు దగ్గరకు వచ్చే ఒక గొప్ప రహస్యం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటిది ఏమిటి? నువ్వు ఒకసారి సిద్ధపడినప్పుడు, నువ్వు సమర్పించుకున్నప్పుడు, నీలో అంతర్ముఖత్వం వచ్చినప్పుడు, నీలో అనాహతత్వం వచ్చినప్పుడు, ఇంకో దాని యొక్క ప్రతిస్పందన నీలో లేనప్పుడు, నీవు స్వయం ప్రేరితంగా స్పందిస్తున్నప్పుడు నీవే విష్ణు స్వరూపం అవుతావు. అప్పుడు గురుస్వరూపం కూడా నువ్వు అవుతావు. ఆ విష్ణువైనటువంటి గురువు నీ ద్వారా లోక కళ్యాణాన్ని సాధించడానికి, నీ యొక్క శక్తిని 10 మందికి పంచడానికి, నీ మూర్తిని ఉపాధిగా చేసుకొని, నీ నామాన్ని సంకేతంగా చేసుకొని అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అదే నారద తత్వము. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితిలో అతడు విష్ణువు చేతిలో బలిష్టమైనటువంటి పనిముట్లయ్యాడు. ఏ రంగా అయితే జిల్లెడుమూడి అమ్మగారు నేను అప్పికట్ల కరణాన్ని పనిముట్టుగా చేసుకుని పరిపాలించాలని చెప్తారో, అదే రకంగా విష్ణువు కూడా విష్ణుతత్వం అనేటువంటిది కూడా నారదుడిని పనిముట్టుగా చేసుకుని ఎవరెవరికి ఏ రకమైన జ్ఞానాన్ని ఎప్పుడు అందజేయాలో వాళ్ళకి వచ్చారు. మరి వ్యాసుడి యొక్క లక్షణం ఏమైంది? వ్యాసుడి పాపం 2 మలాలు పోయాయి ఆయనకి. కర్మమలం పోయింది, మాయామలం పోయింది, ఆణవ మలం మాత్రం ఉంది. ఆ ఆణవ మలం కూడా ఎప్పుడు పోతుంది? అది అణువు కాదు, అణోరణీయ మహతో మహీయాన్, అది విష్ణువే అని గుర్తించినప్పుడు పోతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ధర్మం అనుకున్నప్పుడు పోదు, లీల అనుకున్నప్పుడు వస్తుంది, గుణము అనుకున్నప్పుడు వస్తుంది. ఆ లీలా గుణము అనేటువంటి దాన్ని చింతించి పాడగా ఆ విష్ణుతత్వము తానైనప్పుడు వ్యాసుడు విష్ణువు అవుతాడు. వ్యాసుడు నోట వెంట వచ్చే ప్రతి మాట భాగవతం అవుతుంది. ఆ భాగవతాన్ని సన్యస్తుడైన వ్యక్తి ఉన్నప్పుడు అతడు శుకుడవుతాడు. అదే మళ్ళీ తిరిగి ప్రణవస్థితి పొందుతాడు. అంటే ఏ రకంగా అయితే అణువు నుంచి వచ్చి మళ్ళీ తిరిగి అణువు ద్రవ్యముగా మారుతుంటుందో, అదే రకంగా అణువు నుంచి ద్రవ్యముగా వచ్చి ఈ ద్రవ్యం మళ్ళీ తిరిగి అణువుగా మారినప్పుడు అది వ్యాసస్థితిని దాటి శుకస్థితిని దాటి నారద స్థితికి వచ్చినప్పుడు అంతా కూడా భాగవత పరిణామమే మనకు కనపడుతుంది. ఈ భాగవత పరిణామము కాలమునకు అతీతము, లోకమునకు అతీతము, చైతన్యమునకు అతీతము, అస్తిత్వమునకు అతీతము, జ్ఞాతకు అతీతము, సంశయమునకు అతీతము, భ్రమకు అతీతము, ప్రమాదమునకు అతీతము. అందువల్లే అది అన్నిటినీ తొలగించగలదు.
భ్రమలు, ప్రమాదములు, సంశయములు అన్నింటినీ కూడా తొలగించగలదు. కాబట్టి అందుకే కలియుగంలో ఉండేవాళ్ళు అందరూ కూడా కలియుగం యొక్క లక్షణాలు తెలుసుకుని కలియుగంలో ఉండేటువంటి భ్రాంతిని, భయాన్ని, మర్త్యత్వాన్ని వీటన్నిటిని కూడా అధిగమించాలంటే భాగవతం మించినటువంటి పనిముట్లు లేదు, భాగవతం మించినటువంటి ఉపకరణం లేదు, భాగవతం మించినటువంటి దివ్య ఔషధం లేదు. అది అన్ని రకాలైనటువంటి పంచమూల కషాయం లాంటిది. కాబట్టి ఆ రకమైనటువంటి భాగవతాన్ని చింతించి ఏకాగ్రతతో, అమనస్కతతో, అంతర్ముఖత్వంతో, శ్వాస ప్రజ్ఞ కూడా లేకుండా, బహిప్రజ్ఞ కూడా లేకుండా కాలము యొక్క స్థితిని అధిగమించినప్పుడు ప్రతి వ్యక్తి నారదుడవుతాడు. నారదుడు అవడం ఎలాగో చెప్పడమే దీని ఉద్దేశం. ఇక్కడ 3 పాత్రలు వచ్చాయి. ఒకడు వ్యాసుడు, 2 శుకుడు, 3 నారదుడు. 2 మలాలు పోయిన తర్వాత ఇంకా ఒక మలం వెంటాడితే ఆ స్వచ్ఛత ఉంది కాబట్టి వ్యాసుడు అవ్వగలిగాడు. అతడు విజ్ఞానం దగ్గర మాత్రమే ఆగిపోయాడు. బ్రహ్మము ఉంది అని గుర్తించి వెడుతున్నవాడు శుకుడయ్యాడు. ఈ విజ్ఞాని బ్రహ్మము గుర్తించిన వాడి వెంట వెడుతున్నప్పుడు అతడిలో పరిణామం వచ్చి అతడు భాగవతాన్ని పాడడం మొదలుపెట్టాడు. ఆ భాగవతాన్ని మళ్ళీ తిరిగి ఎవరైతే ఆర్తితో ఉన్నాడో ఆర్తితో ఉన్న వ్యక్తికి బోధించడానికి మళ్ళీ అదే శుకుడు వచ్చి బోధించవలసి వచ్చింది. అలాంటి వ్యక్తి పరీక్షిత్ అనబడేటువంటి దేవరాతుడు, విష్ణురాతుడు. ఆ విష్ణురాతుడు అయినటువంటి ఒకనొక మహాత్ముడుకి శుకుడు బోధించాడు. ఇది భాగవతమును బోధించినటువంటి నారదుడిలో ఉండేటువంటి ఆంతర్యం. నారదుడు ఒక నర్మము, నారదుడు ఒక మర్మము, నారదుడు ఒక తత్వము, నారదుడు ఒక విజ్ఞానము. ఇవన్నీ కూడా కలిసినప్పుడు ఈ శరీరంలో ఉండేటువంటి 6 చక్రముల యొక్క శక్తి పరంపరంతా కూడా ఒక యోగముగా, ఒక విష్ణుమయమైనటువంటి తత్వంగా, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, గ్రంథిత్రయ విచ్ఛేదకంగా ఉన్నటువంటి స్థితిలో ఈ విశ్వం అంతా కూడా షడ్జమముగా, ఋషభముగా, గాంధారముగా, మధ్యమముగా అన్నిటికీ కూడా మారుతున్నప్పుడు ఆ సంగీతమే నారదుని యొక్క మహత్తత్వమైనటువంటి మహతి అనేటువంటి వీణ. ఆ మహతిని మీటుతూ అతడు ఆ శ్వేతత్వం దేనికి గుర్తు, ఆ తెల్లని గెడ్డం దేనికి గుర్తు, స్వచ్ఛత గుర్తు. అతడు పైన లోపల అంతా కూడా స్వచ్ఛమే. అంతర్బహిష్య సర్వస్వం వ్యాప్త నారాయణ స్మృత. కాబట్టి బయట ఉన్నవాడు నారాయణుడే, లోపల ఉన్నవాడు నారాయణుడే. వాక్కు నారాయణుడే, అర్థము నారాయణుడే, తాత్పర్యము నారాయణుడే, ద్రవ్యము నారాయణుడే, భావము నారాయణుడే, రూపము నారాయణుడే. ఇంకా అంతకు మించి వేరే ఏమీ లేదు. మిగతావేమీ కూడా ఉండవు. అక్కడ భ్రమ లేదు, ప్రమాదము లేదు, సంశయము లేదు, వికల్పము లేదు, సంకల్పము లేదు, కాలము లేదు, అవచ్ఛిన్నత్వం లేదు. మిగిలింది ఏది అంటే ఒకటే ఒకటి, పరమమైన విష్ణుతత్వము. ఆ విష్ణుతత్వాన్ని ఒక వ్యాసస్థితిలో ఉన్నవాడు సుఖస్థితిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు సహజముగానే తాను నారదుడు అవుతాడు అని చెప్పి ఆ నారదుడి దగ్గర నుంచి వచ్చేటువంటి భాగవతం ఇది అనేటువంటి సూచన ఈ 3 పాత్రల ద్వారా మొట్టమొదటిగా చెప్పడం జరిగింది. హరి ఓం.